హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెసిపీ అయితే రొయ్యల పచ్చడి అంటే ఫ్రాన్స్ పికిల్ అనమాట. ఇది ఈజీగా ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియో మీకు డీటెయిల్గా చూపిస్తాను. నేను ఆల్మోస్ట్ 6 kg రొయ్యలు తీసుకున్నాను. నాకు చవకగా వచ్చేది తీసుకున్నాను అనమాట. కిలో 250 పడింది. ఇందులో చిన్న రొయ్యలు కూడా కొన్ని ఉన్నాయండి, అవి కూడా వేసేస్తాను అనమాట. దీని పెద్ద రొయ్యలు కాబట్టి దీన్ని సెంటర్లోని పొట్ట క్లీన్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. తర్వాత మనం ఉప్పు, తర్వాత పసుపు ఇందులోని బాగా వేసి కలుపుకోవాలన్నమాట. ఇందులోనే నా దగ్గర చిన్న రొయ్యలు కూడా వేసాను. పెద్ద రొయ్యలు అయితే పీసుల కింద కట్ చేసి, చిన్నవి అయితే మనం కట్ చేసిన పిల్లలు బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీన్ని వాటర్ అంతా వార్చేయాలి బాగా. తర్వాత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ½ an hour 1 hour పెట్టుకున్న తర్వాత దీంట్లో వాటర్ పోయేదాకా మనం ఒక థిక్గా ఉండేటువంటి ఏదైనా కళాయిలో కానీ దీంట్లో కానీ ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం నాకు దాన్ని తొక్క తీసిన తర్వాత నాకు ఆల్మోస్ట్ 3.5 to 4 kg వచ్చాయన్నమాట. ఇవి ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. అంటే వితౌట్ ఆయిల్ అనమాట. ఇది చూసారా ఎంత వాటర్ వస్తుందో. వాటర్ అనేది చాలా వస్తుంది రొయ్యల్లోని. చికెన్ అంటే తక్కువ వస్తుంది కానీ రొయ్యలో చాలా ఎక్కువ వస్తుంది. దీన్ని చిన్న మంట మీదే మనం ఇలాగా వాటర్ అంతా డ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. చాలామంది డైరెక్ట్గా కూడా ఆయిల్లో ఫ్రై చేస్తారు, కానీ చాలా ఎక్కువ టైం పడుతుంది. ఈ విధంగా ఫస్ట్ మనం చూసారా, నేను వాటర్ అంటూ ఏమి యాడ్ చేయకుండానే ఈ విధంగా ఇంత వాటర్ వచ్చిందన్నమాట. ఇది పూర్తిగా డ్రై అయ్యేదాకా నేను ఉంచుతాను. ఈ రొయ్యలు అనేవి మనకు చూడడానికి ఎక్కువ కనపడతాయి, కానీ ఇందులో వాటర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. చూడొచ్చు ఆల్మోస్ట్ కింద వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ప్రొసీజర్ అంతా మేము డీటెయిల్గా చూపిస్తాను. దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం ఆయిల్ అయితే నేను మస్టర్డ్ ఆయిల్ వాడానంటే ఆవాల నూనె అనమాట. మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె, మీరు కావాలంటే రిఫైండ్ ఆయిల్ వాడుకోవచ్చు, లేదంటే వేరుశనగపలుకు నూనె కూడా వాడుకోవచ్చు. చేపలకి మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవాల నూనె అయితే చాలా బాగుంటుంది. ఆ టేస్ట్ కూడా చాలా అమోఘంగా వస్తుంది. అది ఆవాల నూనెతో ఎలా చేయాలని చిన్న చూపిస్తాను మీకు. నాకు పెద్ద బౌల్లో వచ్చింది, మొత్తం అంతా ఆరిపోయింది, చల్లారిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను మస్టర్డ్ ఆయిల్ని ఒక ½ లీటర్ దాకా యాడ్ చేస్తాను. చాలామంది అనుకుంటారు మస్టర్డ్ ఆయిల్లో మనకి స్మెల్ వస్తుందని. ఏముండదండి. బాగా మరిగిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు అనేది ఇందులో వేస్తే మనం ఆల్మోస్ట్ మన ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ వాసన అనేది పోద్ది అనమాట. మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను వేస్తాను. చాలామంది నిమ్మకాయ కూడా పిండుతారు, పిండితే అది నూనె విరవడం అంటారన్నమాట. చేపల కర్రీ కానీ నాన్ వెజ్ కానీ మస్టర్డ్ ఆయిల్తో వండితే, ఆవాల నూనెతో వండితే చాలా మంచి టేస్ట్ ఉంటుంది. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, మొత్తం డ్రై అయిపోయినటువంటి వీటిని ఇందులో వేసి బాగా ఫ్రై చేద్దాం. నేను 2 ఆయిల్ కింద వేస్తున్నాను. మీకు ఆయిల్ ఎక్కువ ఉంటే మీరు 2 ఒకేసారి వేసుకోవచ్చు. ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసాం కాబట్టి మనం ఒకసారి టేస్ట్ చూసుకొని మనకి ఇంకా ఎంత సరిపోతుంది ఉప్పు అనేది మీకు తర్వాత చెప్తాను. ఇది మీడియం ఫ్లేమ్లోనే మనం బాగా వేపుకుంటే పీసుల కింద అవ్వనమాట. ఇలాగా చిన్న చిన్న పీసుల్లో ఉండిపోద్ది. ఫుల్ డ్రై చేసుకుంటే చాలా ఎక్కువ రోజులు ఉంటుంది, 1 year అయినా సరే ఉంటుందండి. మీరు అందులో ఏమాత్రం కొంచెం తేమ ఉంచినా సరే మీకు 1-2 నెలల్లో మీరు తినేయాలన్నమాట, లేదంటే పాడవుద్ది. ఇది ఆల్మోస్ట్ రెడ్ షేడ్ వచ్చే ఫుల్గా డ్రై చేశానమాట వీటిని. అంటే లాంగ్ టైంకి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. చూడొచ్చు అందులో వాటర్ అనేది ఎక్కడ లేదు, సాలిడ్గా గట్టిగా అయిపోయింది. ఎక్కడ నొక్కినా సరే అది పీస్ పగలట్లేదన్నమాట. అంటే ఈ విధంగా గట్టిగా వేపుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందని తీసి పక్కన పెట్టుకొని ఇది కొంచెం చల్లారిద్దాం. చూడొచ్చు మనకి గట్టిగా అయితే సౌండ్ కూడా వస్తుంటుంది అన్నమాట. ఆ విధంగా ఫ్రై అయిపోయి ఇంకంటే ఇందులో ఎటువంటి వాటర్ కంటెంట్ అని లేదు. ఇప్పుడు మసాలాలండి. ఇందులో ఇలాచి, లవంగి, దాల్చిని, పెద్ద ఇలాచి కూడా వేసాను. తర్వాత యాలకులు, జీలకర్ర, తర్వాత తక్కువ ఆవాలన్నమాట. ఆవాలు ఎక్కువ వేస్తే చేదనేది వస్తుంది. ఆవాలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. ధనియాలు ఎందుకు వేయలేదంటే నాకు ఆల్మోస్ట్ ధనియాలు అనేవి నా దగ్గర పొడి ఉంది, నేను ఇంట్లో తయారు చేసుకుని అది డైరెక్ట్గా వేసేస్తాను. ఇది అల్లం వెల్లుల్లి అన్నమాట. నేను ఎక్కువ కాబట్టి మొత్తం పేస్ట్ నాకు ఒక ½ kg పైన వచ్చేటట్టు చూసుకున్నాను. అదే మీరు తక్కువ మోతాదులో చేసుకుంటే ఒక 100 గ్రాములే సరిపోద్ది అనమాట. ఆ విధంగా మసాలా కూడా మీరు తగ్గించుకోండి. ఒక్కొక్క 2 టేబుల్ స్పూన్లే సరిపోద్ది. ఇది మన రొయ్యలు మరబెట్టుకున్న నూనెలోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేద్దాం. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే మీరు ధనియాలు ఎక్కువగా యాడ్ చేయండి. అదర్వైజ్ నార్మల్గా డ్రైగా ఉండాలనుకుంటే మీరు ధనియాలు తగ్గించుకున్నా సరిపోద్దన్నమాట. ఇప్పుడు మనం ద్వారగా వేగించి పెట్టుకున్నాం కదండి మసాలా అనే దినుసులు, మెత్తగా పొడి చేసుకొని
అదే అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం వేసుకొని ఫ్రై చేద్దాం. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మంట అనేది తగ్గించుకోవాలి, లేదంటే ఆపేసుకున్నా పర్లేదు. ఆ వేడి సరిపోద్ది అనమాట. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మట్టుగా మాడిపోయి చేదు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోనే నేను తక్కువ ఫ్లేమ్ ఉంచిన తర్వాత ధనియాల పొడి యాడ్ చేసి, తర్వాత మనకి కారం మీకు తగ్గట్టుగా కొంచెం ఎక్కువ వేయండి, లాగుతుంది. నేనైతే పెద్ద టేబుల్ స్పూన్తో ఒక 4 స్పూన్లు వేసాను అనమాట. మొత్తం కలుపుకొని ఇది చల్లార్చాలి. ఇది డైరెక్ట్ కారం వాడండి. మీరు ఇంట్లో చేసుకున్నా పర్లేదు, బయటదైనా సరే డైరెక్ట్గా ఉండే కారం వాడండి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రొయ్యలు ఫ్రై చేసి పెట్టుకున్నది ఇందులో మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ మట్టుగా మీరు చేయవలసింది ఏంటంటే మంట మట్టుగా హై ఫ్లేమ్లో పెట్టకండి. పెడితే మొత్తం అంతా మాడిపోయి మీకు చేదనే వచ్చేస్తుంది అన్నమాట. మీరు ఆయిల్ కావాలంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు మరపెట్టి. నాకు సాల్ట్ కొంచెం సరిపోద్ది, ఆల్రెడీ నేను రొయ్యల్లో వేసాను కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు మిశ్రమం బాగా తయారైంది. ఆయిల్ అనేది మీ చాయిస్. 1 లీటర్ వేసుకుంటే ఎక్కువ ఆయిల్ ఉంటుంది, నేను తక్కువ ఆయిల్తో చేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా వేపి పెట్టుకున్నటువంటి రొయ్యలు ఉన్నాయి కదా, దీంట్లో వేసి కలుపుకుందాం. మొత్తం 4 కిలో అబవ్ ఉండేది నాకు. మొత్తం అయిన తర్వాతకి ఆల్మోస్ట్ ఒక 2 కిలోకి వచ్చాయన్నమాట. అంత వాటర్ అనేది డ్రై అయిపోయింది. నేను ఈ విధంగా గ్రేవీతో ఉంచుకున్నాను. మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ధనియాల పొడి కొంచెం ఆయిల్ ఎక్కువ యాడ్ చేస్తే మీకు కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది. అది మీ చాయిస్. అది తర్వాత ఇందులో నేనైతే 6 పెద్ద నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట. ఈ విధంగా దీన్ని పిక్కలో కిందకు పడకుండా మనం ఈ విధంగా పిండుకోవాలి రసాన్ని. కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఒక్కొక్క 2 నిమ్మకాయలు యాడ్ చేయండి. 1 కేజీకి అయితే పెద్ద నిమ్మకాయలు అయితే 3 సరిపోతాయి అనమాట. ఇందులోనే నేను ఈ నిమ్మకాయల పిండి జ్యూస్ ఉంది కదా, మొత్తం కూడా మిక్స్ చేసేస్తాను. మిక్స్ చేసిన తర్వాత మనం చల్లార్చిన తర్వాత ఏదైనా ఒక మంచి జార్లో తీసుకొని స్టోర్ చేసుకుంటే మీకు 6 నెలలైనా సరే ఈ పచ్చడి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. రైస్తో మటుకు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ.